పీరియడ్స్ అప్పుడు పెయిన్ డిస్మెనోరియా అంటారు. ముట్టు కుట్టు. ఆ నొప్పి తగ్ భరించే వాళ్ళకి తెలుస్తది ఆ బాధ ఎంత ఉంటుందో. కొంతమందయితే భయపడతారు. పీరియడ్స్ వస్తున్నాయంటే భయపడతారు. ఇంకా ఆఫీస్ గోయర్స్ అయితే ఇంకా దా అదే ఐటీ వాళ్ళున్నారనుకోండి, వాళ్ళకుండే ప్రాజెక్ట్‌లు, వాళ్ళకుండే టార్గెట్‌లు, ఇంక దీన్ని భరించడం చాలా కష్టం అండి. దానికి టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. ముందే ఆ టాబ్లెట్స్ పీరియడ్స్ రావడానికి 2 రోజుల ముందే స్టార్ట్ చేస్తారు. 1 వీక్ బిఫోర్ స్టార్ట్ చేసేవాళ్ళున్నారు నాకు తెలిసి. అయిపోయింది. అంటే నెలలో కనీసం 10 రోజులు వాడతారు. ఆ మందులు వాడుతూనే ఉంటారు. ఎందుకంటే నొప్పి కోసం. పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుంది? మీ కిడ్నీస్ ఎఫెక్ట్. అల్టిమేట్‌గా కిడ్నీ ఫెయిల్యూర్. డయాలిసిస్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీ లివర్ ఎన్లార్జ్ అయిపోతూ ఉంటుంది. ఏం చేయక్కర్లేదు మీరు. జస్ట్ ఈ టాబ్లెట్లు వాడితే చాలు. బోన్స్ వీక్ అయిపోతాయి. ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అది వాడుకోవడం అవసరం లేదు కదా! ఒక చిన్న చిట్కా నేను చెప్తాను. దీన్ని చేయాలి. కాస్త విలేజ్‌లో ఉన్న వాళ్ళకి అయితే చాలా ఈజీగా ఉంటుంది. కాస్త సిటీలో ఉన్నోళ్ళు కూడా ట్రై చేయొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకసారి కష్టపడితే సరిపోద్ది. ఏం కావాలో తెలుసా మీకు? చింత చెట్టు. మీకు చింత చెట్టు ఎక్కడైనా దొరికితే చాలు. దాంతో మీరు మందు తయారు చేసుకోవచ్చు. మీకు కావాల్సింది చింత చెట్టు బెరడు కావాలి. బాగా దాని మీద బార్క్ ఉంటుంది కదా! ఆ బార్క్‌ని తీసుకొనొచ్చి బాగా ఎండబెట్టండి ఫస్ట్. ఓకే. ఎండిన తర్వాత లేదా ఎండిన దాన్ని తీసుకోవచ్చు డైరెక్ట్‌గా మీరు. చింత చెట్టు మీద చూస్తే ఉంటుంది. ఎండబెట్టేసి దాన్ని కాల్చాలి. అంటే బొగ్గుల మీద. బొగ్గుల మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో డ్రై ఏమేయొద్దు. నూనె అటువంటివి ఏమేయకుండా దాన్ని బాగా కాల్చాలి. కాల్చి దాన్ని నల్లగా కాలిన తర్వాత దాన్ని దంచి పౌడర్ లాగా చేసుకోండి. చూర్ణం కావాలి. దీంట్లో ఉండేటువంటి ఆల్కలైడ్స్ చాలా స్పెసిఫిక్ పెక్యులర్ ఆల్కలైడ్స్ ఉంటాయి. అవి డైరెక్ట్‌గా మీరు తీసుకునే దానికన్నా కూడా ఇలా కాల్చిన తర్వాత దాని పవర్ పెరుగుతుంది. అంటే ఉన్నటువంటి ఆ యాషెస్‌లో లోపల ఉన్నటువంటి ఆల్కలైడ్స్ యాక్టివ్ ఉంటాయి. యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ధాతుస్ అంటారు అవి. ఆ ధాతుస్ చాలా యాక్టివేట్ అయిపోతాయి. ఇలా తీసుకోగానే ఇమ్మీడియేట్‌గా బాడీ లోపల అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి. అంత ఫాస్ట్‌గా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి అవి. అందుకోసం అని చెప్పి దాన్ని కాల్చి దీనికి స్పెసిఫిక్‌గా వేరే వాటికి మనం వేరే చెప్పాం. దానికేమో ఫ్రెష్ తీసుకోవాలని చెప్పాం. కానీ దీనికి మాత్రం ఆ కాల్చినటువంటి మసి కావాలి. ఆ పౌడర్ కావాలి బాగా. దాన్ని తీసుకొని ఒక గాజు బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. దీన్నేం చేస్తారంటే పీరియడ్స్ రావడానికి ఇది కూడా ఒక 3 రోజుల ముందు నుంచి 3 లేదా 4 రోజుల ముందు నుంచి మీ టైం ముందు నుంచి పొద్దున ఒక హాఫ్ స్పూన్ ఈ పౌడర్ తీసుకొని పొద్దున నిమ్మరసంతో కలపండి. ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. ఆ ధాతుస్‌ని మనం విటమిన్ సితో ఇస్తున్నాం. విటమిన్ సి ఈతో కలిసి మజిల్ రిలాక్సెంట్ లాగా పనిచేస్తుంది. నేచురల్ మజిల్ రిలాక్సెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తీసుకుంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి క్లీన్ అవుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఆ నిమ్మరసంతో కలిపి తీసుకోవడం విటమిన్ సి కూడా మనం ఇచ్చాము. ప్లస్ లోపల ఇది వచ్చి యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఫ్రీ రాడికల్స్ చాలా ఫాస్ట్‌గా తగ్గుతాయి. అంటే మనకు నొప్పి వస్తుందంటే అక్కడ ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్తారు. అందుకని పొద్దున నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. సాయంత్రం అంటే పొద్దున అంటే సూర్యోదయానికన్నా ముందు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎప్పుడు పొద్దున అంటే మనం నిద్ర లేసినప్పుడు పొద్దున కాదు. 7 గంటలకి సూర్యుడు వస్తాడంటే మీరు తొందరగా 6 గంటలకే తీసుకోవాలి. 6:30కి వస్తుందంటే 6కే తీసుకోవాలి. చూడండి ఆ సీజన్ బట్టి మారుతుంది. సూర్యాస్తమయం తర్వాత తీసుకోవాలి. అంటే సాయంత్రం సూర్యుడు పోవాలి. సమ్మర్‌లో అంటే 6, 6:30 తర్వాత సూర్యుడు కనిపించకుండా పోతాడు చాలా వరకి. వింటర్ రెయినీ సీజన్ కాస్త తొందరగా పోతారు కదా! చూడండి. సాయంత్రం ఏం చేస్తారంటే ఇదే హాఫ్ స్పూన్ పౌడర్‌ని హాఫ్ స్పూను తేనెతో కలిపి తీసుకోవాలి. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మీకు గ్లూకోజ్ ఇక్కడ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మాలిక్యూల్‌తో అది కలవాలి. సాయంత్రం పూట ఉండేటువంటి బాడీ పవర్స్ వేరే ఉంటాయి. పొద్దున ఉండేటువంటి పవర్స్ వేరే ఉంటాయి. అందుకని ఆ రెండిటిని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయండి. మీకు ఆ పీరియడ్స్ టైంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఒక రోజు వాడి ఆ తర్వాత మానేయండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు అసలు పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు పోయాయో కూడా తెలియకుండా చాలా ఈజీగా వీలైతే ఆముదం ఉంటుంది. ఆముదాన్ని వేడి చేసేసి దాంట్లో బట్ట ఒకటి ముంచేసి కాటన్ని ముంచేసి మీ పొత్తి కడుపు మీద వేసుకోండి. టైం దొరికితే వేసుకోగలిగితే ఇది దానికి ఎక్స్టర్నల్ గైడ్ లాగా పనిచేస్తుంది. అంటే రిసెప్టర్ లాగా ఇక్కడికి రావాలి అని చెప్పి ఏదో లైట్ లాగా పనిచేస్తుంది. అందుకని దీన్ని కానీ చేయగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కదా. ఈ పీరియడ్స్ పెయిన్ ఉన్న వాళ్ళు వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి. మన ఆశ్రమానికి ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్తో వచ్చేవాళ్ళు ఎంతమంది వచ్చినా 90% ఓవర్ వెయిట్తో ఉంటారు. ముందు వాళ్ళని వెయిట్ తగ్గిస్తాం మేము. వెయిట్ తగ్గించి ఆ కోల్డ్ హిప్ బాత్ ఇచ్చేసి ఈ రెమెడీ వాళ్ళకి వాడతాం మేము. వాడడం వల్ల చాలా బాగా పనిచేసింది సార్ అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మీరు వాడి చూడండి. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.